జై హింద్ దోస్తో సభీకో ఈరోజు మేము ఉండే చోట వీడియో వ్యూ అనేది చూపించడానికి వీడియో తీయడం జరుగుతుంది. ఇది మేము ఉండే BOP అన్నమాట. ఇక్కడ ఈ రూమ్స్లో మేము ఉంటాము. ఈ రూమ్స్ లోపల మాకు ఈ ట్యాంక్ నుంచి వాటర్ వస్తుంది. మేము ఇక్కడ కొండ ప్రాంతంలో ఉంటాం కదా. ఈ కొండ ప్రాంతంలో యాక్చువల్గా అయితే బోర్ అది వేయడం కావదు కదా. సో మాకు చాలా దూరం నుంచి నీరు అనేది రావడం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈరోజు చూద్దాం. ఇలా కంచేసి ఉంటుంది అన్నమాట. ఇది ఈ కంచి దాటడానికి మాకు పర్మిషన్ ఉంది, అందుకే దాటుతున్నాం. పైన వాటర్ ట్యాంక్కి వాటర్ అనేది ఇలా చూసుకుంటే పైపులు ఉన్నాయి కదా, ఈ పైపుల ద్వారా మాకు వస్తుంది. ఈ పైపుల ద్వారా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ అంతా పొగ మంచిగా ఉంది. ఈ పక్కన వాళ్ళు కూడా కనిపించరు. సో ఇక్కడ ఈ పైపులు చూస్తే కనుక ఈ పైపుల నుంచి మాకు ఇక్కడికి వాటర్ రావడం జరుగుతుంది. ఇలా పైపుల్లో నుంచి ఆ వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ వాటర్ ట్యాంక్లోంచి మాకు కుళాయిల ద్వారా మేము యూజ్ చేస్తాం. అయితే ఇవి పైపులు అనేవి మేము ఇప్పుడు లంబి ద్వారా అనే ప్లేస్లో ఉన్నాం. ఈ ప్లేస్ నుంచి మ్యాగ్మా నుంచి వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ పైపుల ద్వారా మాకు పైనుంచి వేరే చోట ఉంటుంది. అక్కడ ఒక చోటు ఉంటుంది అన్నమాట. చోట్లో చుక్క నీరు అనేది పోగయ్యి అక్కడి నుంచి పైపుల ద్వారా దీన్ని ఇక్కడికి తీసుకొస్తారన్నమాట. ఈ పైపుల ద్వారా చూసుకుంటే ఇవన్నీ వెస్ట్ బెంగాల్కి సంబంధించినవి. ఇవి అక్కడ వాళ్ళందరూ ఒక వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ ఏరియా అన్నమాట. ఇది వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ ఏరియా అయితే దీన్ని ఇక్కడ ఒక షెడ్ లాంటిది నిర్మిందా ఉన్న ఉద్దేశంతో వాళ్ళు మొదలుపెట్టి మధ్యలో ఆపేయారు. ఈ వర్క్స్ అవి అలాగ ఉండిపోయాయి. చూసుకుంటే కనుక ఆ విధంగా ఉన్నాయి. మనకు చూసుకుంటే కనుక మేముండే BOP పక్కనే ఉంటుందన్నమాట. వెస్ట్ బెంగాల్ ఏరియా. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీన్ని మేనేజ్ చేయడానికని ఏర్పాటు చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల దీన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఐరన్ యూజ్ చేసి ఒక షెడ్లో తయారు చేద్దాం అనుకున్నారు, కానీ ఇవన్నీ వీలు పడలేదు. సో మాకు పక్కనే ఉన్నాయి ఇవంతా కూడా మేము ఉండే ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్కి పక్కనే మనకి నేపాల్ ఉంటుందన్నమాట. నేపాల్కి మరొక రోజు వెళ్ళి వీడియో చేస్తాను. ఇది మేము ఉండే ప్లేస్ అన్నమాట. ఈ ఏరియా అవన్నీ. ఈ షెడ్ కూడా వెస్ట్ బెంగాల్ ఏరియాకి సంబంధించింది. మేము ఇప్పుడు వరకు చూడలేదు షెడ్లో ఏమున్నాయనేది. ఇందులో ఏం లేవు, అంతా ఏదో అలా ఉన్నాయి. మధ్యలో ఆగిపోయింది వర్క్స్ మొత్తం. ఇవన్నీ కూడా ఇక్కడ పెరిగే చిన్న మొక్కలు. వీటిని ఏమంటారు నాకు పూర్తిగా తెలీదు. ఇవన్నీ ఈస్టర్న్ హిమాలయన్ ఏరియాస్లోకి వస్తాయి అన్నమాట. ఇదంతా హాట్స్పాట్ ఏరియా కింద మనకి ఉంటుంది. ఈ ఏరియాలో రకరకాల జంతువులు, రకరకాల మొక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మధ్యలో ప్రకృతిని మానవుడు పొల్యూట్ చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోయాయి. ఇక్కడ రకరకాల చెట్లు, రెడ్ పాండా అని మనం వినే ఉంటాం, అటువంటివి కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ మొక్కలు
ఫారెస్ట్లో మొక్కలు వేద్దామని చెప్పి వీటిని చేశారనమాట. కానీ ఇలా మధ్యలో వదిలేశారు వీటిని. మొక్కలన్నీ ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్నప్పుడు వీటిని తెచ్చారనమాట. తెచ్చి తర్వాత మనం పెంకు అది కట్టిస్తాం కదా, కవర్ మొక్కలు అవిని అలా కట్టారనమాట వీటిని. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాయి. ఇవేంటో తెలుసు, స్ట్రాబెర్రీ అని అన్నారు, మరి స్ట్రాబెర్రీయా ఏంటనేది క్లారిటీ తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేబీ స్ట్రాబెర్రీ అయ్యి ఉండొచ్చు. చుట్టూ చూస్తున్నారు కదా, పక్కన అంతా పొగమంచు మనకి కనబడట్లేదు, కానీ కనపడి ఆ కొండ ఉంటుంది అక్కడ. కొండ మనకి ఇండియాకి నేపాల్కి బార్డర్ అనమాట. అక్కడే బార్డర్ పిల్లర్స్ అవి ఉంటాయి. 67 మెయిన్ పిల్లర్ ఉంటుంది అక్కడ. పైకి 68 ఉంటుంది, అలా కింద 67 ఉంటుంది. అంటే మనకి 2 దేశాల మధ్య బార్డర్ పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనకి చూసుకుంటే ఇక్కడ వెదురు కనిపించడం చూడొచ్చు. వెదురు శాస్త్రీయ నేమ్ వచ్చి యూకలిప్టస్ బెంగాలెన్సిస్. ఇది బెంగాల్లో ఎక్కువ ఉంటుందనో, మరి ఇది బెంగాల్లో పుట్టిందనో, దీనికి యూకలిప్టస్ బెంగాలెన్సిస్ అని శాస్త్రీయ నామం వచ్చింది. చూసుకుంటే ఇక్కడ రకరకాల చెట్లు, ఇవన్నీ కాదు, వేరువేరు జాతులు చెట్లు, వేరువేరు జాతుల పక్షులు, వేరువేరు జాతుల జీవులన్నీ ఉన్నాయి. దీని మీద ఇక్కడ వాటర్ పైపులు ఉంటాయని చెప్పాను కదా, ఈ వాటర్ పైపులు ఈ విధంగా అక్కడికి వెళ్ళే కదా, ఈ వాటర్ పైపులన్నీ ఇలాగ ఉంటాయన్నమాట. మాకు ఎప్పుడైనా వాటర్ రాకపోతే మేము ఈ దారిలోనే వెళ్ళి ఎక్కడైతే వాటర్ డ్యామేజ్ అయిందో దాన్ని ఫైండ్ చేసి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అంటే ఏం లేదు, ఈ విధంగా రాని చోట ఈ విధంగా కొట్లు కడతాం అన్నమాట. ఈ విధంగా కొట్లు కడితే అవి వాటర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా రకరకాల చెట్లు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వేరొక వాటర్ ట్యాంక్ ఉంది. 2 వాటర్ ట్యాంకులు, గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి. ఇందులో వాటర్ ఉన్నాయో లేదో చూద్దాం. ఇందులో యూసేజ్ లేదు ఈ వాటర్ ట్యాంక్. ఇవి వర్షం నీరు అన్నమాట. ఇవి ఇంతకుముందు దాన్ని వాడేవారు, ప్రజెంట్ వాడట్లేదు. సో ఈ విధంగా ఇక్కడ ఏరియాస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ విధంగా చూసాం కదా మనం, ఇక్కడ రకరకాల ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ప్రకృతిలో భాగం అన్నమాట. ఈస్టర్న్ హిమాలయాలు అనేవి భారతదేశం మొత్తంలో కూడా హాట్స్పాట్ అంటారు. అంటే జీవ వైవిధ్యానికి గుండె లాంటిది అనమాట ఈ ప్లేస్ అనేది. సో ఇక్కడ రకరకాల పక్షి జాతులు, రెడ్ పాండాలు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు రకరకాల మొక్కలు కూడా ఉంటాయి అన్నమాట. వేరు వేరు రకాల మనం 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 మన ఆంధ్రాలో ఇటువంటి మొక్కలు కానీ ఇటువంటి జంతువులు కానీ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఉందో చూసుకుంటే కనుక ఈ విధంగా ఈ ప్లేస్లన్నీ లైట్గా వర్షంలా వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే మనకి వ్యూ చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. వేరు వేరు రకాల చెట్లు ఇవన్నీ ఉన్నాయి. స్టడీ వీడియోస్ చేస్తున్నాను. స్టడీ వీడియోస్తో పాటు ఇలా సరదాగా కొత్త కొత్త ప్లేస్లన్నీ చూస్తారన్న ఉద్దేశంతో ఇది కూడా తీయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మేము ఉండే చోట, నేపాల్కి బార్డర్ ఇండియాలో అన్నమాట. ఇదంతా
వెస్ట్ బెంగాల్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఈ విధంగా చూసుకుంటే ఇవన్నీ మనకి ఇక్కడ రెడ్ పాండాలు ఇవన్నీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. సో మాకు ఇక్కడ వరకు దూరం నుంచి గ్రామం అరుస్తుంది నన్ను చూసి. అంటే ఎప్పుడు ఇక్కడ రాము, వీడియో తీద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఎక్కువ రెడ్ పాండాలు అవి వస్తాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జలగలు ఉంటాయి కదా, మనకి జలగలు కూడా పట్టుకుంటాయి అన్నమాట. జలగలు మనం షూస్ వేసుకోకుండా మామూలుగా నడిచేస్తే జలగలు పట్టుకుని మనల్ని రక్తం పీల్చేస్తాయి అన్నమాట. మనకి జలగలు పట్టుకున్నప్పుడు రక్తం గడ్డ కట్టకుండా కే విటమిన్ కాపాడుతుంది మనల్ని. కానీ కే విటమిన్ రాకుండా హిరుడిన్ అనే దాన్ని జలగ రిలీజ్ చేసి రక్తాన్ని పీల్చేస్తుంది అన్నమాట. సో మీకు ఎప్పుడన్నా అలా జలగ పట్టుకుందంటే కనుక మీరు పసుపు కానీ లేదంటే అగ్గు కానీ వేడి నీరు కానీ ఇలాంటివి వేస్తే జలగ అనేది త్వరగా వదిలేస్తుంది అన్నమాట. లేదని బలవంతంగా పీకేస్తే మనకి పెయిన్తో పాటు అక్కడ చిన్న డార్క్ స్పాట్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్యూ మేము ఉండే చోటుకి అంతకేం ప్రిపేర్ అవ్వలేదు ఏమేమి చెప్పాలని, సరదాగా వ్యూ చూపిందాం మీకు అన్న ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాం, ఎక్సర్సైజ్ చేస్తుంటాం. మేము ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి వెళ్తుంటాం. అయితే ఇప్పుడు వాతావరణం బాగాలేదు, లైట్గా వర్షం పడుతుంది. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో నేను నా రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.